Friends, how are you all? సో ఏపీ టెట్ 2026 ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. మార్నింగ్ షిఫ్ట్ అండి, ఈవినింగ్ షిఫ్ట్. సో అందులో బిట్స్ ఎలా వచ్చాయి ఏంటి అనేది మీతో ఒక 1 minute డిస్కస్ చేయాలనుకుంటున్నాను. సో బిట్స్ అయితే చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాయి. ఓవరాల్ 80% న్యూ సిలబస్లో నుంచే ఇచ్చాడు. 20% మాత్రమే ఓల్డ్ సిలబస్ బిట్స్ ఉన్నాయి. సో వాటి మీద నేను వీడియో కూడా మీకు త్వరలోనే వీలైనంత త్వరలో వీడియో పెడతాను. సో ఈ వీడియోలో మనం 7th క్లాస్ 5th లెసన్ వచ్చేసి కాకతీయ రాజ్యం సెమ్ 1లో నుంచి ఈ లెసన్లో ఇంపార్టెంట్ బిట్స్ ఏవైతే ఉన్నాయో అవి చూద్దాం. సో మనం టెట్ రాసేసి రెస్ట్ తీసుకోవడానికి వెళ్తే లేదు ఫ్రెండ్స్, మన టార్గెట్ వచ్చేసి డిఎస్సి. సో మధ్యలో మనం గ్యాప్ ఇవ్వకూడదు. ఆ టైం టేబుల్, ఆ కన్సిస్టెన్సీ అనేది మిస్ అవ్వకుండా అలాగే డిఎస్సి అనేది నోటిఫికేషన్ ఎప్పుడైనా రానివ్వండి, బట్ మన కన్సిస్టెన్సీ, మన టైం టేబుల్, మనం డైలీ చేసే రెగ్యులర్ యాక్టివిటీగా డిఎస్సికి మనం సిలబస్ అనేది కంప్లీట్ చేస్తూనే ఉండాలి. గ్యాప్స్ అనేది ఇవ్వకూడదు. కన్సిస్టెన్సీ మోస్ట్ ఇంపార్టెంట్. టెట్ రాసాం కదా మార్క్స్ ఇన్ని వస్తాయని రిలాక్స్ అవ్వడానికి లేదు. టెట్ ఈజ్ ఓన్లీ ఫర్ if we are qualified or not. DSC is main, so be prepared for that. Don't give up, never give up. Bit number 1, క్రింది వాటిలో మధ్యయుగం నాటి ప్రాంతీయ రాజ్యాలను గుర్తించండి. ఆప్షన్ ఏ కళ్యాణి చాళుక్యులు, ఆప్షన్ బి యాదవులు పాండ్యులు, ఆప్షన్ సి హోయసలులు, ఆప్షన్ డి ఏబిసి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఏబిసి. 3 సరి అయినవే. కళ్యాణి చాళుక్యులు, యాదవులు, పాండ్యులు, హోయసలలు వీళ్ళందరూ కూడా మధ్యయుగం నాటి ప్రాంతీయ రాజ్యాలు. ఇవన్నీ కూడా మధ్యయుగంలో ఉన్నటువంటి ప్రాంతీయ రాజ్యాలు. నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఫ్రెండ్స్, టెట్ ఆర్ డిఎస్సి రెండిట్లలో క్వశ్చన్స్ ఇచ్చిన ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో లెంతీ ఆప్షన్స్ ఇస్తాడు అని చెప్పి. సో నేను రివ్యూ తీసుకున్నాను టెట్ 2026 రాసిన ఆస్పిరెంట్స్ దగ్గర. సో వాళ్ళు ఇచ్చిన రివ్యూ ఏంటంటే చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాయి. న్యూ సిలబస్ నుంచి బిట్స్ తీసుకున్నాడు. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఆప్షన్స్ చాలా లెంతీగా ఇచ్చాడంట ఫ్రెండ్స్. సో అందుకే మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా లాజికల్గా థింక్ చేసి ఆన్సర్ పెట్టాలి. పైవన్నీ సరి అయినవే, పై వాటిలో సరికానిది గుర్తించండి, క్రింది వాటిలో అసత్యం ఏమిటి, ఇలా బిట్స్ ఆప్షన్స్ అనేది ఫ్రేమ్ చేశాడు. అండ్ మ్యాచింగ్ అనేది ఎక్కువగా వచ్చింది ఫ్రెండ్స్. మన సోషల్ కంటెంట్ వాళ్ళకి పేపర్ 2 మ్యాచింగ్ అనేది ఎక్కువ శాతం రిపీట్ అయింది. అండ్ పేరాగ్రాఫ్ తెలుగు ఇంగ్లీష్లో పేరా ఇచ్చేసి కింద క్వశ్చన్ ఆన్సర్స్ రిలేటెడ్ పేరా, సో అలా ఇచ్చాడు. ఇంగ్లీష్ అయితే మొత్తం గ్రామర్ పార్ట్ నుంచే ఇచ్చాడు. గ్రామర్ పార్ట్ మనం బాగా 1కి 10 సార్లు చూసుకోవాలి. సో ప్రతిదీ నేను మన క్లాస్లో అందిస్తాను మీకు ఇబ్బంది లేకుండా, తెలుగు గ్రామర్ అండ్ ఇంగ్లీష్. కళ్యాణి చాళుక్యుల వంశస్థాపకుడు ఎవరు? ఆప్షన్ ఏ తైలపుడు, ఆప్షన్ బి బిల్లమ మహారాజు, ఆప్షన్ సి విష్ణువర్ధనుడు. గెస్ ద ఆన్సర్ ఆస్పిరెంట్స్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ తైలపుడు. కింది వాటిలో కళ్యాణి చాళుక్యుల రాజధాని కానిది ఏది? సో ఆప్షన్ ఏ బీదర్, ఆప్షన్ బి బసవ కళ్యాణి, ఆప్షన్ సి అహ్మద్ నగర్. కానిది ఏది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి అహ్మద్ నగర్. అంటే అయినవేవి ఇక్కడ? బీదర్, బసవ కళ్యాణి. ఇవి రెండు కూడా కళ్యాణి చాళుక్యుల యొక్క రాజధాని. అహ్మద్ నగర్ అనేది కాదు. నెంబర్ 4, విక్రమాంక దేవ చరిత్రను ఎవరు రాశారు? ఆప్షన్ ఏ మధ్వాచార్యులు, ఆప్షన్ బి బిల్హనుడు, ఆప్షన్ సి రామానుజాచార్యులు. విక్రమాంక దేవచరిత్రను బిల్హనుడు రచించాడు. ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్, బిల్హనుడు. కళ్యాణి చాళుక్యుల కాలంలో ప్రసిద్ధ కన్నడ కవి ఎవరు? ఆప్షన్ ఏ రన్నడు, ఆప్షన్ బి పొన్నడు, ఆప్షన్ సి యాదవులు. ఇక్కడ ఎడిటింగ్లో చిన్న ఎర్రర్ ఫ్రెండ్స్. సో ఆప్షన్ సి వచ్చేసి అక్కడ యాదవులు. కళ్యాణి చాళుక్యుల కాలంలో ప్రసిద్ధ కన్నడ కవి వచ్చేసి ఆప్షన్ ఏ రన్నడు. నెంబర్ 6, కళ్యాణి చాళుక్యులకు సామంతులుగా పనిచేసిన వారిని గుర్తించండి. ఆప్షన్ ఏ పాండ్యులు, ఆప్షన్ బి యాదవులు, ఆప్షన్ సి హోయసలలు. గెస్ ద ఆన్సర్ మై డియర్ ఆస్పిరెంట్స్. ప్లీజ్ కమెంట్ ద ఆన్సర్. సో మనం ఏపీ టెట్ డిఎస్సికి సంబంధించి అండ్ టీఎస్ టెట్ డిఎస్సికి సంబంధించి ఎవ్రీథింగ్ కంటెంట్ అండ్ బిట్స్, ఇంపార్టెంట్ బిట్స్, ప్రీవియస్ బిట్స్, ఎవ్రీథింగ్ మన ఛానల్లో అందించబడుతుంది. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి యాదవులు.
నెంబర్ 7. క్రింది వాటిలో యాదవ రాజవంశం యొక్క రాజధాని ఏది? ఆప్షన్ ఏ దేవగిరి, ఆప్షన్ బి ద్వారసముద్రం, ఆప్షన్ సి మదురై. యాదవ రాజవంశస్థుల యొక్క రాజధాని ఏది అని అడుగుతున్నాడు. రాజులు, రాజధానులు అండ్ వారి జననం, మరణం, పరిపాలనా కాలం చాలా చాలా ఇంపార్టెంట్ సోషల్ కంటెంట్ వాళ్ళు చాలా రిపీటెడ్గా ఉన్నాయి ఈ బిట్స్. సో వీటి మీద ఎక్కువ టైం టేకింగ్ చేయండి, ఎక్కువ వీటిని రిపీటెడ్గా చదవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. సో బేసిక్గా ఇవి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి. ఇయర్స్, రాజధానులు, రాజులు, వారి పరిపాలనా కాలం. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ దేవగిరి. యాదవుల యొక్క రాజధాని దేవగిరి. ఎవరి రాజ్యం నర్మదా నది నుండి కృష్ణా నది వరకు విస్తరించి ఉండేది? ఆప్షన్ ఏ పాండ్యులు, ఆప్షన్ బి కళ్యాణి చాళుక్యులు, ఆప్షన్ సి యాదవులు. సో ఈ లెసన్ మొత్తం మనకు కాకతీయ రాజ్యము, వాళ్ళ రాజ్యం యొక్క పరిపాలన, వాళ్ళు చేసినటువంటి పనులు, ప్రతిదీ ఉంటుంది. సో మనం రిలేటెడ్ టాపిక్ ఏంటి అనేది కొంచెం టాపిక్ మీద గ్రిప్ ఉందనుకోండి, బిట్ని లాజిక్గా థింక్ చేసి ఆన్సర్ చేయడం చాలా ఈజీ ఫ్రెండ్స్. ఊరికే జాబ్ రాదు కదా. సో ఈజీగా ఉన్న బిట్స్ ఇచ్చేస్తే అందరికీ జాబ్స్ వచ్చేస్తాయి. సో బిట్స్ అనేదే లాజికల్ థింకింగ్ చేసి మనం ఆన్సర్ ఫేమ్ చేయాలి. సో ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు టెన్షన్ పడకుండా కొంచెం ఆన్సర్ చూసిన తర్వాత లాజిక్గా థింక్ చేయడానికి చూడండి. ఎలిమినేషన్ ప్రాసెస్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి యాదవులు. యాదవుల యొక్క రాజ్యం నర్మదా నది నుండి కృష్ణానది వరకు విస్తరించింది. నర్మదా నది నుండి కృష్ణానది వరకు యాదవుల రాజ్యం. హోయసలుల పాలన సుమారు దాదాపు ఎన్ని సంవత్సరాలు కొనసాగింది? ఆప్షన్ ఏ 250, ఆప్షన్ బి 200, ఆప్షన్ సి 270. ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 200. హోయసలుల రాజవంశ చివరి పాలకుడు ఎవరు? ఆప్షన్ ఏ బిత్తిగ విష్ణువర్ధన, ఆప్షన్ బి 4వ బల్లాలుడు, ఆప్షన్ సి యాదవులు. హోయసలుల రాజవంశం యొక్క చివరి పాలకుడు. సో మొదటి పాలకుడు ఎవరో మీకు తెలిసినట్టయితే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ ఈస్ 4వ బల్లాలుడు, ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 11. హోయసలులు ఎవరిని పోషించారు? ఆప్షన్ ఏ సంస్కృతం, ఆప్షన్ బి కన్నడ, ఆప్షన్ సి ఏ మరియు బి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ మరియు బి. సో ఎగ్జామ్లో మనకి ఇలా ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఏ మరియు బి రెండు సరి అయినవే అని ఇస్తాడు, ఏ బి రెండు సరికాదు అని ఇస్తాడు. కొద్దిగా అది జాగ్రత్తగా చూసుకోవాలి. జైన మతాన్ని, మధ్వాచార్యులకు చెందిన దైత్వాన్ని, రామానుజులకు చెందిన విశిష్టద్వైత్వాన్ని ఏ రాజులు అనుసరించారు? ఆప్షన్ ఏ పాండ్యులు, ఆప్షన్ బి హోయసలులు, ఆప్షన్ సి యాదవులు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి హోయసలులు. హోయసలులు. రాజధాని ఏది? ఆప్షన్ ఏ మదురై, ఆప్షన్ బి దక్షిణ భారత్, ఆప్షన్ సి కర్ణాటక. పాండ్యుల రాజధాని ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మధురై. సో నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టయితే ఎస్ అని, లేకపోతే స్లోగా చెప్తున్నాను అనిపిస్తే కొంచెం ఫాస్ట్గా చెప్పండి మేడం అని చెప్పి కమెంట్ చేయండి ఫ్రెండ్స్. పాండ్యుల వంశానికి చెందిన ఏ రాజు శ్రీలంక వరకు విజయవంతమైన దండయాత్రను పూర్తి చేశారు? పాండ్యుల వంశానికి చెందిన ఏ రాజు శ్రీలంక వరకు విజయవంతమైన దండయాత్రను పూర్తి చేశారు? ఆప్షన్ ఏ కులశేఖరుడు, ఆప్షన్ బి ద్వితీయ హరి, ఆప్షన్ సి మధ్వా చాళుక్య. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ కులశేఖరుడు. మానవులకు సంబంధించిన గడిచిన సంఘటనలను గురించి అధ్యయనం చేసే శాస్త్రవేత్తను ఏమంటారు? ఆప్షన్ ఏ పురావస్తు శాస్త్రవేత్త, ఆప్షన్ బి చరిత్రకారుడు, ఆప్షన్ సి ఏ మరియు బి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఏ మరియు బి రెండు సరి అయినవే. మానవులకు మరియు పూర్వం జరిగిన విషయాలను గురించి ఎక్స్ప్లోర్ చేసేవారిని పురావస్తు శాస్త్రవేత్త లేదా చరిత్రకారుడు అని అంటారు. పాండ్యులు క్రింది వాటిలో ఏ మతాన్ని ఆదరించారు? ఆప్షన్ ఏ శైవ మతం, ఆప్షన్ బి వైష్ణవం, ఆప్షన్ సి ఏ మరియు బి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ మరియు బి. పాండ్యులు శైవ మరియు వైష్ణవ మతాలను ఆదరించారు.
దక్షిణ భారతదేశంలోని ఏ దేవాలయాలను పాండ్యులు నిర్మించి విదేశీ వాణిజ్యాన్ని ప్రోత్సహించారు? ఆప్షన్ ఏ శ్రీరంగం, చిదంబరం, ఆప్షన్ బి రామేశ్వరం, ఆప్షన్ సి ఏ మరియు బి. దక్షిణ భారతదేశంలోని దేవాలయాలను నిర్మించినటువంటి విదేశీ వాణిజ్యాన్ని ప్రోత్సహించినటువంటి వారు ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ మరియు బి, శ్రీరంగం, చిదంబరం, రామేశ్వరం. భారతీయ చరిత్రలో ముఖ్యంగా మధ్యయుగంలో ఎవరు మొత్తం ఆంధ్ర ప్రాంతాన్ని రాజకీయంగా ఏకం చేయడంలోనూ ఆంధ్రులలో ఐక్యతా స్ఫూర్తిని సాధించారు? ఆప్షన్ ఏ ఢిల్లీ సుల్తానులు, ఆప్షన్ బి కాకతీయులు, ఆప్షన్ సి రుద్రమదేవి. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కాకతీయులు భారతదేశ చరిత్రలో మరియు మధ్యయుగంలో ఆంధ్ర ప్రాంతాన్ని పూర్తిగా రాజకీయంగా ఏకం చేసి మన ఆంధ్రులలో స్ఫూర్తిని పెంపొందించారు, ఐక్యతా భావాన్ని పెంపొందించారు. కాకతీయులు మొదట్లో రాష్ట్రకూటులకు మరియు పశ్చిమ చాళుక్యులకు ఎలా పనిచేశారు? ఆప్షన్ ఏ సామంతులు, ఆప్షన్ బి స్ఫూర్తి ప్రదాతలు, ఆప్షన్ సి సైనికులు. Please subscribe my channel, my dear aspirants. Answer is option A, సామంతులు. క్వశ్చన్ నెంబర్ 20. కాకతీయులకు ఆ పేరు ఎలా వచ్చింది? ఆప్షన్ ఏ కాకతీయ అనే దేవతను ఆరాధించడం, ఆప్షన్ బి కాకతీ కోటకు చెందిన పారపర్యం, ఆప్షన్ సి బి మాత్రమే సరి అయినది. కాకతీయులకు ఆ పేరు ఎలా వచ్చింది అనేది అడుగుతున్నాడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కాకతీ అనే దేవతను వారు ఆరాధించడం వలన వారిని కాకతీయులు. తెలుగు మాట్లాడే ఎగువ దిగువ ప్రాంతాల సంస్కృతులను ఏకం చేసి కాకతీయ వంశాన్ని స్థాపించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ రుద్రదేవుడు, ఆప్షన్ బి గుండ్యన, ఆప్షన్ సి రుద్రమదేవి. మనము కాకతీయులు అనగానే ఆల్మోస్ట్ మన బ్రెయిన్ రుద్రదేవుడు ఆరు రుద్రమదేవి అని స్ట్రైక్ అవుట్ అవుతుంది. సో రెండు మనకు తెలిసిన నేమ్స్. గుండెన అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది. సో ఇలాంటి క్వశ్చన్ వచ్చిన టైంలో మనం ఎలా థింక్ చేయాలి, ఎలా చూస్ చేసుకోవాలి? తెలిసిన అంటే నోన్ కంటే అన్నోన్ ఆన్సర్నే ఇక్కడ ఆన్సర్ అయ్యి ఉండొచ్చు అని గెస్ చేయాలి. సో దీనికి ఆన్సర్ అన్నోన్. ఏంటి? ఆప్షన్ బి గుండ్యన. రుద్రదేవుడు మనందరం విన్నాం. కాకతీయ సామ్రాజ్యం అనగానే రుద్రదేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు వీళ్ళు మనకు గుర్తొస్తారు. సో డిఫరెంట్గా ఇందులో ఉన్నది ఎవరు? గుండెన. సో దట్ ఈస్ ద ఆన్సర్. సో కొన్నిటికి అలా కూడా థింక్ చేసి ఆన్సర్ చేయాలి ఫ్రెండ్స్. నంబర్ 22. కాకతీయులు మొదటి రాజధానిగా హనుమకొండ తర్వాత ఏ ప్రాంతాన్ని రాజధానిగా నిర్మించుకున్నారు? ఆప్షన్ ఏ ఓరుగల్లు, ఆప్షన్ బి వరంగల్, ఆప్షన్ సి మూడో రత్నకూట. కాకతీయులు మొదటి రాజధానిగా హనుమకొండ తర్వాత దేనిని రాజధానిగా ఏర్పాటు చేసుకున్నారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఓరుగల్లు. మొదట హనుమకొండ, రెండవది ఓరుగల్లు. క్వశ్చన్ నెంబర్ 23. ఎవరిని ఆంధ్ర రాజులు అని పిలుస్తారు? ఆప్షన్ ఏ పాండ్యులు, ఆప్షన్ బి కాకతీయులు, ఆప్షన్ సి చోళులు. ఎవరిని ఆంధ్ర రాజులు అని పిలుస్తారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కాకతీయులు. సో ఆంధ్ర ప్రాంతాన్ని ఐక్యం చేసిన వారు కాబట్టి వీరిని ఆంధ్ర రాజులు అని పిలుస్తారు. మొదటి తెలుగు గ్రంథంగా పిలువబడుతున్న దేనిని తిక్కన రచించారు? ఆప్షన్ ఏ శ్రీమద్రాంధ్ర భారతం, ఆప్షన్ బి భాగవతం, ఆప్షన్ సి రామాయణం. సో తిక్కన రచించిన గ్రంథం శ్రీమద్రాంధ్ర మహాభారతం. ఆప్షన్ ఏ ఇస్ ద నంబర్ 25. కాళేశ్వరం మీన్స్ తెలంగాణలో ఉంది. ఇది శ్రీశైలం మీన్స్ రాయలసీమ, ద్రాక్షారామం తూర్పు తీర ప్రాంతంలో ఉంది. వీటిని ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ త్రిలింగ, ఓరుగల్లు, విశాఖనగరం. అబ్సల్యూట్లీ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ త్రిలింగ. సో యూ ఆల్రెడీ గెస్డ్ దిస్ ఆన్సర్ మేబీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. కాకతీయ పాలన స్వతంత్రంగా ప్రారంభించిన మొదటివారు? ఆప్షన్ ఏ రుద్రదేవుడు, ఆప్షన్ బి మహాదేవుడు, ఆప్షన్ సి రెండవ ప్రోలరాజు. కాకతీయుల యొక్క పాలనను స్వతంత్రంగా ప్రారంభించినటువంటి మొదటి వ్యక్తి ఎవరు అని అంటే ఎవరి పాలనను స్వర్ణయుగంగా ప్రకటిస్తారు? ఆప్షన్ ఏ గణపతి దేవుడు, ఆప్షన్ బి ప్రతాపరుద్రుడు, ఆప్షన్ సి మహాదేవుడు. స్వర్ణయుగం గోల్డెన్ ఎరా ఏది అంటే కాకతీయ కాలంలో గణపతి దేవుడి యొక్క పాలన. క్రీస్తు శకం 1262 నుండి 1289 వరకు కాకతీయుల్లో ప్రత్యేక పాలనగా గుర్తిస్తారు. ఆప్షన్ ఏ ఒకరి యుగం, ఆప్షన్ బి ఆప్షన్ బి దేవగిరి కోట, ఆప్షన్ సి
మహిళా పాలన అంటే ఇక్కడ రుద్రమదేవి పాలనా కాలం. సో గెస్ ద ఆన్సర్ మై డియర్ aspirants, please comment the answer. So why I'll say again comment the answer. If you comment the answer, it will be remembered to you, it will be give some knowledge to you. You have to sit active, don't be passive, watch the video active. If it is right or wrong, you can take comment. Answer is option C, రుద్రమదేవి పాలన. రెండవ ప్రోలరాజు పాలన కాకతీయ చరిత్రలో ముఖ్యమైనదిగా ఎందుకు పేర్కొంటారు? ఆప్షన్ ఏ మైలురాయి, ఆప్షన్ బి స్వర్ణయుగం, ఆప్షన్ సి చివరి పాలన. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ మైలు. రుద్రదేవుని విజయాలు ఎక్కడ వివరించబడ్డాయి? ఆప్షన్ ఏ హన్మకొండ, ఆప్షన్ బి శిల్పకళలు, ఆప్షన్ సి కన్యాకుమారి. గెస్ ద ఆన్సర్. సో వన్ ఆఫ్ ద పవర్ఫుల్ ఉమెన్ రుద్రమదేవి కాకతీయ సామ్రాజ్యంలో. సో రుద్రమదేవి స్టోరీ మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ హనుమకొండ. దేవుడు సంస్కృత భాషలో రాసిన గ్రంథం ఏది? ఆప్షన్ ఏ నీతిసారం, ఆప్షన్ బి మహామండలేశ్వరుడు, ఆప్షన్ సి మోటుపల్లి. సాంస్క్రిట్లో రాసినటువంటి బుక్ ఏది అంటే రుద్రదేవుడు నీతిసారం. ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్, రుద్రదేవుడు నీతిసారం సాంస్క్రిట్. రుద్రదేవుడు హన్మకొండలో నిర్మించిన అద్భుతమైన ఆలయం ఏది? ఆప్షన్ ఏ శివాలయం, ఆప్షన్ బి రామాలయం, ఆప్షన్ సి 1000 స్తంభాల గుడి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 1000 స్తంభాల గుడి. హన్మకొండ అనగానే మనకు ఇది స్ట్రైక్అవుట్ అవ్వాలి, 100 పిల్లర్స్ టెంపుల్. రుద్రదేవుని తర్వాత అతని సోదరుడు అయిన ఎవరు ఎన్ని సంవత్సరాలు పాలన కొనసాగించారు? ఆప్షన్ ఏ ప్రతాపరుద్రుడు 3 సంవత్సరాలు, ఆప్షన్ బి మహాదేవుడు 3 సంవత్సరాలు, ఆప్షన్ సి ఏ మరియు బి. రుద్రదేవుని తర్వాత తన బ్రదర్ అయినటువంటి మహాదేవుడు 3 సంవత్సరాలు ఈ రాజ్యాన్ని పరిపాలించారు. ఎవరు 63 సంవత్సరాల సుదీర్ఘ పాలనలో తెలుగు మాట్లాడే ప్రజలు నివసించే దాదాపు మొత్తం భూమిని తన పాలన క్రిందికి తెచ్చారు? ఆప్షన్ ఏ గణపతి దేవుడు, ఆప్షన్ బి రుద్రదేవుడు, ఆప్షన్ సి మహాదేవుడు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ గణపతి దేవుడు. క్రింది వాటిలో గణపతి దేవుడికి గల బిరుదు ఏది? ఆప్షన్ ఏ మహామండలేశ్వరుడు, ఆప్షన్ బి స్వర్ణయుగకర్త, ఆప్షన్ సి బి ఏ మరియు బి. సో గణపతి దేవుడికి గల బిరుదు వచ్చేసి బాపట్ల జిల్లా చినగంజాం మండలంలోని పురాతన ఓడరేవు గ్రామం పూర్వ మధ్యయుగ కాలంలో అంతర్జాతీయ ఓడరేవుగా ఘనకీర్తిగాంచింది. ఆప్షన్ ఏ మోటుపల్లి, ఆప్షన్ బి విజయనగరం, ఆప్షన్ సి నెల్లూరు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మోటుపల్లి. దాదాపు 2000 సంవత్సరాల క్రితం మోటుపల్లి ఏ రాజుల పాలనలో ఆంధ్ర ఆర్థిక వ్యవస్థను రూపొందించుటలో కీలక పాత్ర వహించింది? ఆప్షన్ ఏ శాతవాహనులు, రెడ్డి వంశస్థులు, ఆప్షన్ బి విజయనగర, ఆప్షన్ సి ఏ మరియు బి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ మరియు బి. శాతవాహనులు మరియు రెడ్డి రాజులు, విజయనగర రాజ్యము, వీరి పాలనలో 2000 సంవత్సరాల క్రితమే ఈ మోటుపల్లి శాసనాలు అనేవి చాలా అభివృద్ధి చెందాయి. క్రీస్తు పూర్వం 260 నుండి క్రీస్తు శకం 15వ శతాబ్దం వరకు మోటుపల్లిలో ఏది వృద్ధి చెందింది? ఆప్షన్ ఏ వాణిజ్యం, ఆప్షన్ బి అంతర్జాతీయం, ఆప్షన్ సి విదేశీ వాణిజ్యం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి విదేశీ వాణిజ్యం. నెంబర్ 39. చంద్రగుప్త మౌర్యుని కాలంలో మోటుపల్లి ఓడరేవు నుండి సుదూర ప్రాంతాలకు ఎగుమతి చేసిన వాణిజ్యం ఏది? ఆప్షన్ ఏ వజ్రాలు, బట్టలు, మందులు, దూది, చందనం, ఆప్షన్ బి రాగి నాణ్యాలు, ఆప్షన్ సి ఏ మరియు బి. చంద్రగుప్తుని కాలంలో మోటుపల్లి ఓడరేవుకు ఎగుమతి చేసినటువంటివి ఆప్షన్ ఏ వజ్రాలు, బట్టలు, మందులు, చందనం మరియు దూది. దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో పార్ట్ 1 ఫ్రెండ్స్. సో ఓవరాల్గా ఈ లెసన్లో 80 or 90 బిట్స్ ఆఫ్ ఏం చేశాను. సో ఇది పార్ట్ 1. పార్ట్ 2లో మిగతా బిట్స్ అందిస్తాను 41 నుంచి బిట్ నంబర్ 40. 5వ శతాబ్దంలో ఏ చైనా యాత్రికుడు మోటుపల్లి యొక్క ప్రాముఖ్యతను తెలియజేశాడు? ఆప్షన్ ఏ షాంజా, ఆప్షన్ బి ఫాహియాన్, ఆప్షన్ సి మెగస్తనీస్. గెస్ ద ఆన్సర్.
సో నేను ఒక 10 సెకండ్స్ టైం ఇస్తున్నాను మీరు ఆన్సర్ గెస్ట్ చేయడానికి. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఫాహియాన్. ఫాహియాన్ అనే అతను 5వ శతాబ్దంలో చైనా యాత్రికుడు. మన మోటుపల్లి యొక్క ప్రాముఖ్యతను, మోటుపల్లిని సందర్శించినటువంటి చైనా యాత్రికుడు వచ్చేసి ఫాహియాన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మై ఛానల్. లైక్ ఇట్, షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉండాలి ఫ్రెండ్స్. సో నన్ను చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ ఎంకరేజ్మెంట్ ఎప్పుడూ అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సో మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా, ఎలాంటి వీడియోస్ కావాలన్నా, సో బేస్డ్ ఆన్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఒక చిన్న కమెంట్ చేస్తే చాలు ఫ్రెండ్స్. కొంచెం టైం టేకింగ్ తీసుకున్నా సరే మీకు అందించడానికి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో నేను ఎప్పుడూ రెడీగా ఉంటాను.